హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ దోశలు వేసానండి కారపొడి టిఫిన్లోకి. చట్నీ అయితే ఏం చేయలేదు, అలాగే చిక్కుడుకాయ కర్రీ. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని వీడియో పెడుతున్నానండి. వీడియో అంతా పూర్తిగా వినండి నేను ఏం చెప్తున్నాను అనేది. మేము ఇల్లు కట్టి 13 సంవత్సరాలు అవుతుందండి. అప్పట్లో అయితే స్లాబ్ వేసుకుని ఇంట్లోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒకటి చేయించుకుందాం అనుకున్నా, ఇంకా కుదరట్లేదు. ఈ ఇల్లు అయినా అప్పు చేసే కట్టాము లోన్ల మీద గట్ట. అలా ఉన్నాక ఇంటికి కిటికీలు కూడా ఇంకా పెట్టించలేదండి. మెస్ కొట్టారు మా ఆయన అయితే, కిటికీలకి మెస్ కొట్టారు. చుట్టూ అయితే మాకు గోడ కూడా లేదు. ఇప్పుడు క్లాతులు కడుతున్నారు కదా, నెట్ క్లాతులు, అలా కట్టుకోవడం కూడా చాలా నీట్గా గుమ్మం బయట గేట్ కింద గట్ట అన్నీ ఆయన చాలా నీట్గా కట్టారు. ఎందుకంటే మా ఇంటి చుట్టూ మొత్తం పాడడిపోయిన ఇల్లు ఉందండి పక్కన. దాంట్లో ఇదివరకు జనం ఉండేవారు లేదు. ఆ ఇల్లు అనుకోని కారణాల వల్ల వాళ్ళు ఇల్లు వదిలేశారు. అక్కడ అదంతా అడవి కింద మొక్కలు అవి మొలిసిపోయి ఆ ఇల్లు కూడా వర్షానికే పడిపోయి దాని నిండా పాములు, ఆ ఇంటి నిండా చెత్త చెదారం గడ్డి పచ్చగడ్డి మొలిసిపోయింది. ఆ ఇల్లు ఎక్కడో లేదు, మా ఇంటి పక్కనే ఉంది, మా ఇంటి వెనకాల. ఆ ఇంట్లోంచి పాములు మింగీసులు చాలా ఉంటాయి. మాకు ఇంటి చుట్టూ గోడ లేదు, దడే కట్టుకున్నా. ఆ దడి కట్టినా కానీ మా ఇంటి చుట్టుపక్కల పైకంటా కట్టేసుకుంటున్నారు. ఎవరికే కనపడరు, బయటికి కనపడరు, చుట్టూ దళ్ళు కట్టేసుకుంటారు అని ఎడుతారండి. దళ్ళు కట్టుకోక ఏం చేస్తాం, ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు గోడలు కట్టుకుంటారు, డబ్బు లేని వాళ్ళు ఏదో నెట్ట తెచ్చుకుని చుట్టూ కట్టుకుంటారు. లేనోడు ఏం చేసినా ఎటకారమే. ఉన్నవాడు గోడలు కట్టుకున్నా వాళ్ళు తప్పులేదు. వాళ్ళ చుట్టూ అయ్యో ఎవరినైతే పిల్లలతో ఉన్నారో ఇంటి చుట్టూ గడ్డి మొలిసిపోయి పాములు అవి వస్తున్నాయని కట్టుకుంటారేమో అని అనుకోరు మా ఊరోళ్ళు. ఆ దడి కూడా ఇంటికి కట్టుకోవాలి, నెట్ట దడి కూడా కాదు, ఆకులు దడి కాదు, నెట్ట కూడా ఇంటికి కట్టుకోవాలని ఎటకారంగా మాట్లాడతారు. ఇప్పుడు ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నామమ్మా అని అనొద్దు, చెప్పడానికి ఒక అర్థం ఉంది, చూడండి క్లియర్గాని. మాకు ఇంటి మొత్తం ఎంత ప్లేస్ అయితే ఖాళీ ప్లేస్ ఉందో అంత చుట్టూ కూడా మేము నెట్ట బరకమే కట్టామండి. మొత్తం బయట గుమ్మానికి గేట్ కింద ఒకటి, లోపల గుమ్మానికి ఒక గేట్ కింద ఒకటి. మాకున్నంతట్లో ఏదో నలుగురికి కనపడకుండా ఏదో కట్టుకున్నా. అది కట్టుకున్నా కానీ అస్సలు కనపడదు, ఇంట్లోనే ఉంటుంది, బయటికి రాదు. చుట్టూ దళ్ళు కట్టేస్తారంటే మరి కట్టుకుంటామండి. లేకపోతే మీరు అన్న వాళ్ళు ఎవరన్నా 4-5 లక్షలు ఇస్తే మీ పేరు చెప్పుకుని చుట్టూ పారి కూడా తీయించుకుంటాం, పోనీ ఇవ్వండి. మా బాధలు మా ఈ పిల్లలతో ఉన్నాం, ఏమన్నా పాములు వస్తాయేమో అని. ఆ పాములు వస్తాయన్నమాట ఎందుకు అంటున్నానంటే, మొన్న మధ్యాహ్నం ఇలా పడుకున్నానండి. నేను పడుకుంటే మా కిటికీ పక్కన నేను బొబ్బాస్కాయ విత్తనాలు జిమ్మానండి. అందులోనూ బొబ్బాస్కాయ అంటే పెద్ద బొబ్బాస్కాయ, అవి 2 మొక్కలు వేసి ఒక కాయ కాసింది మా కిటికీ పక్కనే. సరే బొబ్బాస్కాయ మొక్కలు వేసాం కదా అని అది అలా ఉంచేసాము. అంతకుముందు 10 రోజుల నాడు దడమ్మట మా నెట్ట దడ ఉంది కదా, ఆ నెట్ట అమ్మట పెద్ద పాము పాక్కుంటా వెళ్ళింది. అప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు. మళ్ళీ నిన్న మధ్యాహ్నం అలా పడుకుని కిటికీలోంచి అలా చూస్తుంటే ఎందుకో బొబ్బాయి చెట్టు ఇంకెలా చూసాను. అంటే నేను పడుకునే మంచం కాడ కిటికీ ఉంది, ఆ కిటికీ ఏంపిన బొబ్బాస్కాయ మొక్క ఉంది. చూస్తేనండి పెద్ద పాము బొబ్బాస్కాయ మొక్కకి కొమ్మలకి లొంగెట్టుకుని కిటికీ ఎక్కడానికి చూస్తుంది. ఆ కిటికీలోంచి ఇంటర్నెట్ కిటికీలోంచి లోపలికి వచ్చేద్ది పాము. అనుకోకుండా చూసానండి. మా పిల్లలకి ఎక్కేసి వీడియో తీయమన్నాను, మా బాబు అయితే సరిగ్గా తీయటం వీడియో కుదరలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. దళ్ళు కట్టుకుంటున్నారో అది ఇది అంటారో, మరి పాములు ఇలా వస్తుంటే దళ్ళు కట్టుకుంటే తప్పండి. మేము ఎందుకు చుట్టూ దళ్ళు కట్టుకుంటున్నామో ఎప్పుడైనా కొంచెం అర్థం చేసుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మమ్మల్ని అన్నవాళ్ళనే అందరినీ కాదు. నిజంగా మా ఊరంతా దరిద్రం కూడా ఉందో అనకూడదు కానీ, ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద గోడలు కట్టుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు. వాళ్ళు మేమేమనం, మాకెందుకు వాళ్ళ దగ్గర ఉన్నాయి పెట్టుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు దడి కట్టుకుంటే ఏడుస్తారు. మీరేమన్నా మేము దళ్ళు కట్టుకుంటే ఏడ్చేవాళ్ళు అన్న 3-4 లక్షలు ఇస్తే మీ పేరు చెప్పుకుని పోని గోడ కట్టుకుంటాం. దడి కట్టేసుకుంది, చుట్టూ దడి కట్టేసుకున్నారు, చుట్టూ నెట్ట కట్టేసారు కనపడకుండా. అంటే మరి పాములు వచ్చేస్తున్నాయి, పిల్లలతో ఉన్నాం, పాములు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎందుకన్నాను, కళ్ళు ఎట్టుకుని చూడండి. మీలాంటి వాళ్ళ కోసమే వీడియో తీసాను నేను. లాస్ట్లో ముక్క వస్తుంది, వీడియో అంతా పూర్తిగా చూసి మాట్లాడండి. మళ్ళీ అది ఎలా దిగిపోయి నెట్ట మించి అరగంట సేపు అండి అలా వెళ్ళింది. చాలా భయం వేసింది మాకైతే. ఇప్పటికి ఇంకా ఇంటికి కిటికీలు లేవు. మెస్ కొట్టారంటే ఈయన ప్లాస్టిక్ మెస్ ఉంటుంది కదా చిల్లుది, అది కొట్టారు కిటికీకి. నాకైతే ఆ రోజంతా నిద్రట్లేదు. పాము ఎక్కడెక్కడ ఉందేమో, నైట్ ఇంట్లోకి వచ్చేద్దామని చాలా భయం వేసింది.
నా బాధలు ఎవరికి తెలుస్తాయి? ఈ మధ్య తరగతి బాధలు ఇలా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి. కొమ్మలకి పాము బొబ్బ చెట్టు మీద ఎలా చుట్టుకుందో చూడండి. ఇంకొకసారి ఎవరైనా చుట్టూ నెట్లు కట్టుకున్నారో దళ్ళు కట్టుకున్నారో అంటే మామూలుగా ఉండదు. మా బాధలు మా ఈ పిల్లలతో ఉన్నాం. ఏ ఇంట్లోకి ఏ పాము వచ్చేద్ది అనేది చూడండి. బొబ్బాస్ కొమ్మలంటే పాగుతుంది. సరిగ్గా చూడండి మీరు. అంగో అది కిటికీలోంచి పైకి వచ్చిందంటే కిటికీలోంచి ఇంట్లోకి వచ్చేద్దండి పాము. నేను అనుకోకుండా పడుకుని ఇలా చూసేటప్పటికి పెద్ద పాము అండి. అది జెరుగొడ్డు తాసుపాము కలిసిందనమాట. సగం దాకా జెరుగొడ్డు, సగం దాకా తాసుపాము అండి. చూడండి, అది మా పాపకు సరిగ్గా వీడియో తీయటం కుదరలేదు. ఇంటి చుట్టూ దళ్ళు కట్టుకుంటారు. ఇంటి చుట్టూ అక్కడికే ఎంత శుభ్రం చేస్తానో నేను, అయినా కానీ పాము వచ్చింది. అంగో చూడండి ఎలా పాగుతుందో, ఎలా దిగుతుందో చూడండి ఒకసారి. పాము ఎంత బాగుందో. పిల్లలతో ఉంటున్నామని దడి కట్టుకుంటే గోల, ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుంటే గోల. మా బాధలు మా ఇలా పాములు వచ్చేస్తాయని ఇంటి చుట్టూ గడ్డే. ఎవరో మమ్మల్ని ఏమనరు. ఇంటి చుట్టూ కూడా ఇలాగ గడ్డితో ఉంటే పాములు వస్తాయని కట్టుకుంటున్నారేమో అని. ఇదిగోండి కిందకి దిగుతుంది చూడండి పాము. చూసారా బొబ్బాస్ కొమ్మ మించి ఎలా దిగుతుందో. మా పాప సరిగ్గా లాగడం